ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు. అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము, మాట్లాడేసాము. అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాల. మనకు రిపోర్ట్ అయింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టికులర్ పోల్ట్రీ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ బాయిల్డ్ ఎగ్. సో 70 degrees Celsius పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ 100 degrees Celsius కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషలీ దట్ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. సో బికాస్ ఆ మూమెంట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్. నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ ఆల్సో. రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు సెండ్ దిస్ న్యూస్. దీని గురించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఎవరితోట అడిగి సమ్ గాసిప్ లాగా వినేసి అది న్యూస్ గా దయచేసి పెట్టకండి. ఏమైనా అఫీషియల్ న్యూస్ మీకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐ విల్ గివ్ యూ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సో దట్ we can avoid such fake news. Thank you very much.